ఫ్రెండ్స్ ఫైనల్ గా iOS 26 స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే వచ్చేసింది. మీరు ఐఫోన్ 11 గా దాని పైన డివైస్ యూస్ చేస్తూ ఉంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్ళి అప్డేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు iOS 26 అయితే వచ్చి ఉంటుంది. అక్కడ నుంచి అప్డేట్ చేసిన తర్వాత మొత్తం UI మొత్తం మారిపోద్ది. మొత్తం గ్లాస్ ఎఫెక్ట్లే వస్తూ ఉంటాయి. ఈ అప్డేట్ లో బాగా నచ్చింది వచ్చేసరికి మనకి నచ్చిన రింగ్ టోన్ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు గ్యారేజ్ బ్యాండ్ లోకి వెళ్ళాలి, దాన్ని కన్వర్ట్ చేస్తే తలకాయ నొప్పి ఉండేది. ఇప్పుడు జస్ట్ మీకు ఏదైతే రింగ్ టోన్ మీరు ఇంటర్నెట్ లో దూతున్నారో నచ్చింది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్స్ లో సేవ్ అయిపోయింది కదా, దాని మీద జస్ట్ క్లిక్ చేసి యూజ్ యాజ్ రింగ్ టోన్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు రింగ్ టోన్ లాగా పెట్టుకోవచ్చు దాన్ని. అంతేకాదు మీరు రీల్స్ చూస్తుంటారు కదా, రీల్స్ చూసినప్పుడు కూడా ఆడియో మీకు నచ్చింది అనుకోండి, దాన్ని కూడా రింగ్ టోన్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఇది బీటాలో పనిచేసింది. ప్రెజెంట్ స్టేబుల్ కి వచ్చేసరికి గ్లిచ్ లాగా ఉంది. ఆప్షన్ అయితే ఉంది, ఫ్యూచర్ లో ఫిక్స్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా మీకు నచ్చిన రీల్ ఆడియో మీరు రింగ్ టోన్ లాగా సెట్ చేయొచ్చు. చాలా మందికి ట్రాన్స్పరెన్సీ నచ్చట్లేదు. ఇప్పుడు మనం స్లైడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ దీన్ని మీరు తీసేయాలనుకోండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, యాక్సెసిబిలిటీ లోకి వెళ్ళండి, డిస్ప్లే అండ్ టెక్స్ట్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రెడ్యూస్ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేశారనుకోండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మీకు యాప్స్ అయితే